తాడేపల్లిలోని సీఎం జగన్ ప్యాలెస్లో రచ్చరచ్చ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు అలకలతో ప్యాలెస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి జగన్ నెట్టివేయడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల మార్పు ఎమ్మెల్యేల్లో కలవరం రేపింది. ప్రజల్లో జగన్ పైనే వ్యతిరేకత ఉందని, తమపై కాదని వారు వాదిస్తున్నారు. అయినప్పటికీ వినిపించుకునే వారే లేకపోవడంతో ఎమ్మెల్యేలు భవిష్యత్ కోసం ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లను బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించాలని జగన్ పట్టుబడడంతో పలువురు ఎమ్మెల్యేలు నివ్వెరపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే 40 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే 180 కోట్లు ఖర్చు పెట్టాలని జగన్ షరతులు పెట్టారు. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చడం కంటే పోటీ చేయకపోవడమే మేలన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం వారికి కలగడం లేదు. ఒకవేళ తాము గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ సన్నగిల్లి ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. టికెట్ లేదు అనగానే అంతా మన మంచికే అని చాలా మంది భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేసేందుకు నిరాకరించినందుకు అడిగినంత సొమ్మును సర్దుబాటు చేయని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిపై జగన్ వేటు వేశారు. ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇదే కారణంతో మరో 5 ఎంపీలకు మొండి చేయి చూపబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీకి ఇక 100 రోజులే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో ఆయన ప్రసంగించారు. కుప్పం తనకు సొంత కుటుంబం లాంటిదైతే గుడిపల్లి తనకు గుండె లాంటిదన్నారు. ఈసారి కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద ప్రకటించిన సూపర్ 6 హామీలో అమలు చేసే బాధ్యత తనదేనన్నారు. ప్రతి ఇంటికి 2 ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పారన్నారు. పాడిని ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తారన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తానని హామీ ఇచ్చారు. యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదన్నారు. 100 రోజులు తన కోసం, మీకోసం పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటుందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటాయని తెలిపారు. తనకే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. జనవరి 11 వరకు వ్యూహం సినిమాను విడుదల చేయవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలకు హైకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ వ్యూహాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 29న దీనిని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ వ్యూహాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా చూపించారని ఇటీవల నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు వ్యూహం చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. ఇదిలా ఉంటే వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ పై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించేలా పాత్రలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్లో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను పునఃసమీక్ష చేయాలని కోరారు. రాజేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. నర్సాపురంలో న్యాయవాదుల సామూహిక రిలే దీక్ష చేశారు. ప్రభుత్వ కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన భూ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. న్యాయవాదుల దీక్షకు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మద్దతు తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా అమలు చేయని కొత్త చట్టాలను సీఎం జగన్ రెడ్డి ఏపీలో ప్రవేశపెట్టారని రామానాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన భూ సంరక్షణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నర్సాపురంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని లాయర్లు మండిపడ్డారు. ప్రజల ఆస్తులపై పెత్తనం చలాయించేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సామాన్య ప్రజలకు మనశ్శాంతి లేకపోయిందని నిమ్మల విచారం వ్యక్తం చేశారు. జగన్ తీరుపై న్యాయవాదులు, అంగన్వాడీలు, టీచర్లు, మున్సిపాలిటీలు వర్కర్లు రోడ్డును పడ్డారని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. ఆయన ఫ్యామిలీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి జగనే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను చెప్పిన షరతులకు మాగుంట అంగీకరించకపోవడంతో
జగన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే మాగుంటకు రీజనల్ కోఆర్డినేటర్ ద్వారా షరతుల గురించి సమాచారం పంపించారు సీఎం జగన్. 180 కోట్లు డిపాజిట్ చేయడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్, లోకేష్ను విమర్శించాలని షరతులు పెట్టారు. వీటిని అమలు చేస్తేనే టికెట్ ఇస్తామన్నారు. జగన్ పెట్టిన షరతులకు మాగుంట కుటుంబం నిరాకరించినట్లు తెలిసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెపరెపలాడాలని ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. తెలంగాణలో కనీసం 10 సీట్లు 35% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కొంగరపోలంలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశంలో షా ప్రసంగించారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ పోటీ పడాలని సూచించారు. 2018లో మనకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారని ఆయన వివరించారు. అప్పట్లో 6% ఓట్లు సాధిస్తే ఇప్పుడు 14% సాధించామన్నారు. 2019లో 4 ఎంపీ సీట్లు గెలుచుకుని 20% ఓటు బ్యాంకు సాధించామన్నారు. ఈ లెక్కన ఇప్పుడు 35% ఓట్లు సాధించి 10 మంది ఎంపీలు గెలవాలని ఆయన సూచించారు. అందుకోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మునిగిపోయే నావలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో వికసించేది కమలమేనన్నారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్కు లాభించిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగెత్తారని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. 6 గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గ్రామ వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రజాపాలనకు తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711, జీహెచ్ఎంసీతో సహా పట్టణ ప్రాంతాల నుంచి 4,57,703 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆమె వెల్లడించారు. ప్రజాపాలన నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి కేంద్రంలోనూ దరఖాస్తు ఫారాలు సరిపడా ఉంచాలని సూచించారు. ఎవరైనా దరఖాస్తు ఫారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ఫారాలు నింపడానికి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. 1,500 దాటి జనాభా ఉన్న చిన్నపాటి గ్రామాలు, తండాల పరిధిలోనూ ప్రజాపాలన గ్రామ సభలు విజయవంతమయ్యాయి. అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. తమను రోడ్డుపైకి తెచ్చిన సీఎం జగన్తో ఎన్నికల్లో ఆటాడుకుంటామని వారు హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె 17వ రోజు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను వదిలేసి ఆడుదాం ఆంధ్ర అంటున్న సీఎం వైఖరిపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలో ప్రభుత్వంతో ఆడుదామంటూ అంగన్వాడీలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మద్దతు తెలిపారు. ఉరవకొండలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను అంగన్వాడీలు శవయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమం నిర్వహించారు. సింగనమల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సద్భావన సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. నీ బిడ్డకు నీవైనా బుద్ధి చెప్పు రాజన్న అని నినాదాలు చేశారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన కార్యాలయం వరకు వెళ్లి సీఎంఓకు పోస్టు కార్డులు పంపించారు. పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. మండవల్లిలో చెవిలో పువ్వు పెట్టుకుని, కైకలూరులో ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడులో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంఘీభావం తెలిపారు. ఏపీలో మున్సిపల్ చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మిక సంఘాలు తేల్చెప్పాయి. కార్మిక సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 20,000 బేసిక్ పే ఇవ్వాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మున్సిపాలిటీల సమ్మెలో ఉన్న కార్మిక సంఘాల నాయకులతో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 5-6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీ, ఎండబ్ల్యూఈఎఫ్, ఏఐసిటియు, టీఎన్టీయూసీ, ఐఎఫ్టియు,
ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులతో పాటు ఇతర సంఘాల చర్చల్లో పాల్గొన్నాయి. సమ్మె విరమించాలని మంత్రి కోరగా తమ డిమాండ్లన్నిటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే సమ్మె విరమిస్తామని సంఘాలు తెలిపాయి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ వెల్ఫేర్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని వివరించారు. తమ సంఘం చేసిన 13 డిమాండ్లలో 3టికే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. మిగతా వాటిపై స్పష్టమైన హామీ లేకపోవడంతో సమ్మె విరమించేది లేదన్నారు. కార్మిక సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపీ మున్సిపల్ కార్మికుల జేఏసీ కన్వీనర్ పూర్మామిల సుబ్బరాయుడు తెలిపారు. జనవరి 6 నుంచి సమ్మెను తీవ్రతరం చేసేందుకు జేఏసీ నిర్ణయించిందన్నారు. వైసీపీ సర్కారుకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లంచ్ మోషన్ వేయాల్సిన ఆవశ్యకత లేదని తిరస్కరించింది. ఈ పిటిషన్ను జనవరి 2న విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలోనే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు తమ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో క్యాంపు కార్యాలయాల ముసుగులో రాజధాని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రైతులు పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ హైకోర్టులో సింగిల్ జడ్జి వద్దకు వెళ్లింది. అయితే ఈ పిటిషన్ను ఇక్కడ విచారించేందుకు వీల్లేదని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే రాజధాని పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని అక్కడకు పంపాలని వారు సూచించారు. త్రిసభ్య ధర్మాసనం ముందుకు పిటిషన్లు పంపేందుకు వీలులేదని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు. రోస్టర్ ప్రకారమే ఈ పిటిషన్లు బెంచ్కు వచ్చాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్లు త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచేందుకు ప్రధాన న్యాయమూర్తి వద్దకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. బెంగళూరులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికారు. 3 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు డీకే శివకుమార్ స్వయంగా వచ్చి ఆహ్వానం పలికారు. ఇద్దరు నేతలు అక్కడ సిబ్బందికి దూరంగా వెళ్లి మాట్లాడుకున్నారు. చంద్రబాబు, డీకే పరస్పరం ఎదురు కావడంతో ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్ చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం బెంగళూరులోని పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం కుప్పం చేరుకున్నారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. వైసీపీ సర్కార్ గద్దె దిగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. వైసీపీ ఓడిపోయే వరకు ప్రతి ఒక్కరూ కసిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలను కోరారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని సాగనంపేలా పోరాడాలన్నారు. కాకినాడ జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఇకపై పార్టీ నేతలతో ప్రతి 10 రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో రికమెండేషన్లకు తావు లేకుండా టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా సీట్లు కేటాయింపు చేస్తామన్నారు. నియోజకవర్గాల్లో ఓట్లు సామాజిక వర్గాల వారీగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి, ఇటువంటి అంశాలపై ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పవన్ కూలంకుషంగా చర్చించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామన్నారు. సీటు ఎవరికి వచ్చినా అందరూ కలిసి 2 పార్టీలను గెలిపించాలని ఆదేశించారు. పెద్దపురం నియోజకవర్గం రామేశంమెట్టలో వైసీపీ నేతలు మట్టి గ్రావెల్ అక్రమాలపై పోరాటం ఎందుకు చేయలేకపోతున్నామని ఇన్ఛార్జిని పవన్ ప్రశ్నించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమీకరణలో భాగంగా తాను శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అనంతపురంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమీకరణలో భాగంగా తామే ఈసారి పెనుకొండ నుంచి పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని సీట్లు సర్దుబాటు చేస్తున్నారని ఆమె తెలిపారు. కళ్యాణదుర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. అక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కళ్యాణదుర్గంలో ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం రానుందని తెలిపారు. అభ్యర్థి ఎవరనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని తెలిపారు. నేతలు ఎవరెక్కడికి వెళ్లి పోటీ చేసినా సీఎం జగన్ ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ఉషశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలతో పెనుకొండ వైసీపీలో అలజడి నెలకొంది. అక్రమ మైనింగ్ వ్యవహారంపై టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మైనింగ్ దోపిడీపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఉన్నతాధికారులపై నెల్లూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలపై ఫిర్యాదు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం వెనుకగల ఆంతర్యం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మంత్రి కాకాని ఇలాకాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. ప్రమాదకర పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయన్నారు. పేలుడు పదార్థాలు తెచ్చిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. కంకిపాడు వైసీపీ సభలో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. కంకిపాడు సామాజిక సాధికార సభలో జగన్ తీరును ఎండగట్టారు. వైసీపీ బీసీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కుబులు రేకెత్తించాయి. సీఎం జగన్ తనను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. పార్థసారథి వ్యాఖ్యలు భరించలేక మంత్రి జోగి రమేష్ వేదిక దిగి వెళ్లిపోయారు. స్థానిక నేతలు ఆపుతున్నా ఆగకుండా మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనను ఆదరించిన సీఎం జగన్ గుర్తించలేదని పార్థసారథి పేర్కొన్నారు. ఇన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనను కాపాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాలినేని సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరనేది నేడు ఫైనల్ చేస్తారని చెప్పారు. కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలన చేయాలని సీఎం తనకు సూచించారని బాలినేని తెలిపారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారని బాలినేని వివరించారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తదితరులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై నేతలతో జగన్ చర్చించారు. టీటీడీపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్య మతస్థుడు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాడుతుందని వెల్లడించారు. టీటీడీ చైర్మన్ అన్య మతస్థుడు కావడంతోనే తిరుమలలో భక్తులకు సరైన సౌకర్యాలు అందడం లేదని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో మెరుగైన సేవలు అందడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలక మండలి నిర్లక్ష్యంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా టీటీడీ మెరుగైన సేవలు అందించాలని పాలక మండలికి ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. వచ్చే నెలలో స్విట్జర్లాండ్ లో జరిగే 54వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జనవరి 15 నుంచి 19 వరకు దావోస్లో ఈ సదస్సు జరగనుంది. 100కు పైగా దేశాల నుంచి రాజకీయ వ్యాపార దిగ్గజాలు ఇందులో పాల్గొనున్నాయి. రాష్ట్రం నుంచి సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 5 రోజుల పాటు ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అంశంపై సమావేశాలు జరగనున్నాయి. పలువురు కేంద్ర మంత్రులతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల బృందాలు సదస్సులో పాల్గొనున్నారు. రేవంత్ నేతృత్వంలోని బృందం వైద్యం, రవాణా, తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కృత్రిమ మేధ, స్టార్టప్స్ రంగాలకు సంబంధించి ప్రత్యేక చర్చాగోష్ఠిలో పాల్గొనున్నారు. సదస్సులో భాగంగా ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలతో సీఎం భేటీ కానున్నారు. తెలంగాణలో వనరులు, పెట్టుబడులు అనుకున్న అవకాశాలను వారికి వివరించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ప్రముఖ ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల కంపెనీల అధిపతులతోనూ సీఎం బృందం చర్చలు జరపనుంది. మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానించనుంది. రాష్ట్రంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్యలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఈ అంశాన్ని పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా ప్రస్తావించి సీఎం పెట్టుబడులు కోరే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పూర్తి స్కెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు 2వ శనివారం, ఆదివారాల్లో జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో జరుగుతాయని వివరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16 నిర్వహిస్తారు. ప్రస్తుతం మొదటి ఏడాది విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఫిబ్రవరి 16 నిర్వహిస్తారు. థిక్స్ హ్యూమన్ వాల్యూ పరీక్షలను ఫిబ్రవరి 17 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఫిబ్రవరి 19 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఇక ఇదిలా ఉంటే 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి నెలాఖరులో పూర్తయ్యేలా స్కెడ్యూల్ రూపొందించినట్టు సమాచారం. 1-2 రోజుల్లో ఈ స్కెడ్యూల్ను ప్రకటించనున్నారు. మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 6 సబ్జెక్టులకు 7 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సైన్స్ పేపర్ను 2 రోజుల పాటు నిర్వహించనున్నారు.
అధికారంలోకి రాగానే కులగణను చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలోని పలు రంగాల్లో బీసీలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని మండిపడ్డారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి ఈ అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా అనేక మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ఆవేదన చెందారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో నిరుద్యోగం ప్రబలుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో రూపొందించిన ప్రణాళికలతో రైతులు, మహిళలు, యువత, హరిత, క్షీర, ఐటీ విప్లవాలను సృష్టించారని పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ గతంలో నరేంద్ర మోదీ బీసీని చెప్పుకునేవారన్నారు. బీసీలకు ఆయన చేసింది ఏమీ లేదన్నారు. రాజకీయ అధికారం కోసం జరిగే యుద్ధంలో సిద్ధాంతాలే పునాదిగా ఉంటాయన్నారు. దేశంలోని సాధారణ ప్రజలకు రాజకీయ అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. బీజేపీది రాజులు, మహారాజుల సిద్ధాంతం అన్నారు. ఆదేశాలు ఇవ్వటమే గానీ ఎవరి మాట వినరని విమర్శించారు. 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని టీడీపీ సీనియర్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. 99% హామీలు అమలు చేశామని సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేశారని ధ్వజమెత్తారు. 15% హామీలు అమలు చేసి 85% ఎగ్గొట్టారని తెలిపారు. 2.40 లక్షల కోట్లు పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టామంటున్నారని చెప్పారు. మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా అంటే అదీ లేదన్నారు. ఎక్కడైనా ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 74% పూర్తి చేసి ఇస్తే గోదావరిలో ముంచేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మంత్రులు సిద్ధమయ్యారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబును కలిసి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులు మేడిగడ్డకు బయలుదేరతారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, ప్రాజెక్టు వ్యయం, దాన్ని కట్టడం ద్వారా జరిగిన లాభ నష్టాలపై వివరణ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ సమావేశంలో పాల్గొనేలా సమాచారం అందించాలని ఈఎన్సీని మంత్రులు ఇప్పటికే ఆదేశించారు. దేశంలోని 5 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించనున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, అలహాబాద్, గువాహటి, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అరుణ్ భన్సాలి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ షీల్ నాగ్, ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ సారంగిని హైకోర్టులకు సీజీలుగా నియమించాలని నిర్ణయించింది. కొత్త సీజీల నియామకం కోసం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను అదే హైకోర్టులో సీజేగా నియమించాలని సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరుణ్ బన్సాలిని అలహాబాద్ హైకోర్టు సీజేగా అపాయింట్ చేయాలని సూచించింది. మరో న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఇక మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ షీల్ నాగ్ను పంజాబ్, హర్యానా హైకోర్టు సీజేగా, ఒడిశా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ సారంగిని జార్ఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సఫారీల చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ను భారత్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెంచురియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత్పై సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 256-5తో మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ సౌత్ ఆఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకి కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నమ్డ్రీ బర్గర్ 4, మార్కో
జాన్సన్ 3, రబాడా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 245 పరుగులకు ఆల్